ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 2లో ఉన్నామండి. బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించి ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా ఆర్థిక వృద్ధిలో కేంద్ర బిందువుగా ఉండబోతోంది, ముఖ్య గమ్యస్థానంగా ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ప్రకటించారండి. ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారు, ఇక్కడ పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించే ప్రయత్నాన్ని ముఖ్యంగా నారా లోకేష్ గారు చేస్తున్నారనే అంశాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలోనే లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్కి మార్చ్ 3rd వీక్లో అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ప్రకటించారు. కేవలం 17 నెలల కాలంలో ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన 3000 ఎకరాలకు సంబంధించి భూసేకరణతో పాటు R&R పూర్తి చేయడం, వారు అక్కడ శంకుస్థాపన చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారండి. ప్రస్తుతం బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించిన వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే 2300 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టబోతున్నారండి. 2000 ఉద్యోగాలను కల్పించబోతున్నారు. 1750 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరొక 250 ఉద్యోగాలు పరోక్షంగా కల్పించే దిశగా ప్రస్తుతం ఈ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది రానున్న రోజుల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ని పెట్టబోతోంది. సో ఈ విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపే దిశగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అద్భుత ఫలితాలు ఇచ్చే దిశగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఈ ప్రాంత ముఖ చిత్రాన్ని అద్భుతంగా మార్చగలవనే విశ్వాసాన్ని అయితే ఇక్కడి ప్రజానీకంలో సైతం రెట్టింపు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. గడిచిన కొద్ది కాలం నుంచి చూసుకుంటే మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే మనకి చాలా వరకు ఇన్వెస్టర్స్ అనేది వస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది నా వరకు అయితే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ ఇండస్ట్రియల్ ఫీల్డ్లో నేను ఆల్మోస్ట్ లాస్ట్ 15 years నుంచి ఉంటున్నాను. సో గడిచిన అంటే బిఫోర్ ప్రీవియస్ గవర్నమెంట్, ఆఫ్టర్ గవర్నమెంట్ అనుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాత్రం గడిచిన 14 నెలల నుంచి మాత్రం కొంచెం డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మెయిన్ మనం ఇది చూసుకోవాలి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ని మనం తీసుకురావాలి, ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చిన తర్వాత ఒప్పించాలి. సో వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించాలంటే అది చాలా పెద్ద టాస్క్. వన్స్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేసాం, రేపు పొద్దున్న గవర్నమెంట్ చేంజ్ అయితే ఇంకా రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ భయం మాత్రం చాలామంది ఇన్వెస్టర్లో ఇప్పటి వరకు చాలా ఉండిపోయింది. సో నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మాత్రం ఆ భయం చాలా మందిలో పోయిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందువలన అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించడం, సింగిల్ విండో విధానంలో కల్పించడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఉత్తరాంధ్ర డెవలప్ అవడం వల్ల మాలాంటి చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగులకి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు లోకేష్ గారు. అలాగే మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా ఫార్మా అండ్ టెక్స్టైల్ కంపెనీలు రావడం వల్ల చాలామంది లేడీస్ కంటూ జెంట్స్ కంటూ చాలా అవకాశాలు వచ్చాయి. ఇలాగే ఇంకా డెవలప్ చేసి ఇంకా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. ఇంకా డెవలప్ చేయాలి, పిల్లలకి మంచి అవకాశాలు రావాలి, మాలాంటి చదువుకున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి అవకాశాలు కల్పించాలని, లేడీస్కి కూడా అవకాశాలు ఉంటాయేమో అని కోరుకుంటున్నాం.